ఏపీఎస్సీ9 వార్తలకు స్వాగతం. జడ్జింగన్నవరం గ్రామ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా క్రషర్ల నిర్వహణ, మెటల్ రవాణాపై విచారణ చేపట్టాలి అని డిమాండ్. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం జడ్జింగన్నవరం గ్రామ పరిధిలో కొన్ని క్రషర్ యూనిట్ల నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించబడుతున్నాయనే ఆరోపణలు స్థానిక ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి. ఈ క్రషర్ల నుండి భారీ స్థాయిలో మెటల్ రవాణా జరుగుతూ ఉండగా సంబంధిత అనుమతులు, పర్యావరణ నిబంధనలు మరియు రవాణా నియమాలు పాటిస్తున్నారా అనే అనుమానాలు నెలకొన్నాయి. భారీ వాహనాల రాకపోకల కారణంగా గ్రామీణ రహదారులు దెబ్బతింటున్నాయి అని, దుమ్ము, కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు అని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే క్రషర్ యూనిట్ల నిర్వహణలో కాలుష్య నియంత్రణ ప్రమాణాలు అమలు కావడం లేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖలైన గనులు, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి క్రషర్ యూనిట్లకు ఉన్న అనుమతులు, లీజులు, పర్యావరణ అనుమతులు, మెటల్ రవాణాకు సంబంధించిన పత్రాలను పరిశీలించి ప్రజలు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తేలితే బాధ్యులపై సంబంధిత అధికారులు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మనం ఇప్పుడు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలో జేఎన్వరం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ స్టోన్ క్రషర్స్ ఎటువంటి పర్మిషన్ లేకుండా, ఏ బిల్లు పర్మిట్, ఏ విధమైన అనుమతి పత్రాలు లేకుండా క్రషర్లు రన్ చేస్తున్నారు. తోలకాయలు వెళ్తున్నాయి, లారీల నిండా ఫుల్ లోడ్ వెళ్తుంది. దానికి ఎటువంటి పర్మిషన్ లేవు. నెక్స్ట్ వచ్చి లోపల ఇంకో క్రాంతి క్రషర్ ఉంది, ఆ క్రషర్ కూడా ఎటువంటి పర్మిషన్ లేవు. అధికారులు తక్షణమే స్పందించి ఈ విషయమై తగిన చర్యలు తీసుకుంటారని ఏపీఎస్సీ9 కోరుకుంటుంది. కెమెరామెన్ హుసేన్తో బాబులు, ఏపీఎస్సీ9.